is the third video regarding this revolution and rotation. Let us know మనకి ఇక్కడ రేస్ పడినప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో మనకి డౌట్ వస్తుంది. లైక్ అక్కడ ప్లేసెస్ మరి బర్న్ అయిపోవాలి కదా అంత హీట్కి. లైక్ వాళ్ళు ఎలా టాలరేట్ చేస్తున్నారు. సో దీస్ ప్లేసెస్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ మచ్ హార్డర్ సన్లైట్ అనమాట. దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ జస్ట్ మైల్డ్ సమ్మర్ అంతే. వై? బికాస్ ఈస్ వీ హ్యావ్ దట్ ఆర్కిటిక్ సర్కిల్ హియర్. లైక్ we have land masses and as well as oceans. So due to these conditions we also get that monsoon, southwest monsoons or etc. So manaki water టెంపరేచర్ పడే దగ్గర వాటర్ బాడీస్ ఉన్నాయి. సో అది మనల్ని అంత టెంపరేచర్ని హీట్ని మనం లైక్ టాలరేట్ చేయడానికి ఇట్ విల్ హెల్ప్ఫుల్ అనమాట. అందుకే వాళ్ళు అంత సమ్మర్ని దే విల్ నాట్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ హ్యావ్ దట్. సో వీ కాల్ ఇట్ యాజ్ దీస్ యాజ్ ఎఫిలియన్ పొజిషన్ అనమాట. సో ఫారెస్ట్ దూరంగా ఉంటుంది. నార్థన్ హెమిస్ఫియర్లో సన్ రైజ్ పడినప్పుడు మనకి లైక్ డిస్టెన్స్ అనేది సన్ నుంచి ఎర్త్కి ఇట్స్ వెరీ ఫార్ డిస్టెన్స్ అనమాట. సో వీ కాల్ ఇట్ యాజ్ ఎఫిలియన్. that term is aphelion. And the next thing was that, and let us see that మనకి ఇక్కడ సన్ పడినప్పుడు ఇట్ ఈస్ నియరెస్ట్ టు ద ఎర్త్. సో వీ నో దట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ సన్ వాస్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సన్ రైజ్ సదర్న్ హెమిస్ఫియర్లో పడుతుంది. సో వీ కాల్ ఇట్ అస్ పెరిహిలియన్ పొజిషన్. ఇది చాలా దగ్గరగా ఉంటుంది. వీ ఆర్ ఆల్సో అంటార్క్టిక్ సర్కిల్ హియర్. So we also did not experience that much of hot summer here. It is completely about the revolution. And if you think that it is useful for you, then comment and subscribe and like, and let me know that if you are more interested towards the geography, and I will took another sections like rotation of the earth or many more things. Thank you.